వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నమలై అడుగులు ఎటువైపు? పవన్ కళ్యాణ్ రియాక్షన్తో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? అటు కేటీఆర్, ఇటు జగన్ పాదయాత్రలు వాళ్ళ భవిష్యత్తును మార్చే అవకాశం ఉందా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో రాఘవ్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. శుభాశీస్సులు నాన్న. సో ఇప్పటి వరకు ఏం చెప్పినా మీకు ఎవరో వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తే ఎట్లా ఉంటుందో అట్లున్నాయి పరిస్థితులు. నాకెవరు చెప్తారమ్మా? నా నాన్న నారసింహుడు తప్ప నాకెవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. నా సీతమ్మ తల్లి, నా నారసింహుడు తప్ప నాకు ఇంకేం లేవు. నా దగ్గర ఏ శక్తులు, యుక్తులు, మంత్రాలు, తంత్రాలు ఏవీ లేవు. ఉన్నది వాళ్ళే. మరి ఎలా విజయ్ సీఎం అవుతాడు? 48 గంటల్లో ఖచ్చితంగా ఆయన సీఎం పీఠం ఎక్కుతారని చెప్పడం కావచ్చు. ఎలా పాసిబుల్? ఎలా పాసిబుల్ ఉందమ్మా? ఒక్క విజయ్ సీఎం అవడం ఏంటి? నేను ఏ ఎన్నికలైనా సరే జరిగిన వెంటనే ఫలితాలు ముందుగా చెప్పిన వాడిని. మీరు గడిచిన కాలంలో నాకు సంబంధించి మీరు ఏ వీడియో చూసినా, ఏ ఇంటర్వ్యూ చూసినా అందులో నేను చెప్పిన డేట్ చూసుకోండి, తర్వాత అది వచ్చిన రిజల్ట్ డేట్ చూసుకోండి. సరే, రిజల్ట్స్ అంటే చెప్పారే అనుకుందాం. కూటమి ప్రభుత్వంలో రాసలీలలు చెప్పా కదమ్మా మీకు. అది కూడా ముందే మీ ఛానల్లోనే నేను ముందుగానే చెప్పా. ఏపీలో ఇక్కడతో ఆగుతుందా అని అడిగావు. అవునా? లేదమ్మా, కంటిన్యూ అవుతుంది, ఇంకో 2-3 కూడా చూస్తావు, అలాగే ఇంకా చాలా కొనసాగుతూ ఉంటాయని చెప్పా. ఏమన్నా తప్పైందా? అందుకే అడుగుతున్నా. మీకు చాలా గట్టి ఇన్ఫార్మర్ ఏమైనా ఉన్నారా? అటు తమిళనాడులో నరసింహుడని అన్ని పార్టీస్ లో. అదే నరసింహుడని నా నాన్న ఉన్నాడు. నా నాన్నే అన్ని, నా నాన్నే సకలం, నా నాన్నే సమస్తం, నా నాన్నే సర్వం. నా నాన్న చెప్తేనే కదా. నాన్న సంకల్పంతో చేసే ప్రతి పని, నాన్న అనుమతితో చేసే ప్రతి విధానం ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. భగవంతుడమ్మా. ఏదో దారిని పోయే దానయ్య చెప్పినవి అవుతున్నాయి అంటున్నారు. నాకు తెలియదు. భగవంతుడు చెప్పింది కాకుండా ఎందుకు ఉంటుంది? సో నా నాన్న సంకల్పం తప్ప నా దగ్గర ఏం లేదమ్మా. నాన్న ఉన్నాడు అంతే. అంటే ఏకంగా సినిమా హిట్ అవుతుందా లేదంటే సమస్యలు ఎదుర్కొంటుందా అనేది పుష్ప దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయ్యే పెద్ద మూవీ వరకు కూడా 2 నెలల క్రితమే చెప్పాను నేను. అది ఈ సినిమా దాదాపుగా వాళ్ళు 1 year ఎందుకు పోస్ట్పోన్ చేశారంటే వాళ్ళకే నచ్చలా సినిమా. నచ్చలా అంటే బోరు కొట్టింది. వాళ్ళకే బోరు కొట్టింది. 3 గంటల 41 నిమిషాల దీన్ని 2 భాగాలుగా చేయాలా, ఒకదానిగా విడుదల చేయాలా, 2 భాగాలు చేస్తే ఆడుతుందా అన్న అనుమానాలు వాళ్ళకే వచ్చాయేమో. అందుకే ల్యాగ్ అవుతోందని చెప్పి చాలా వరకు తగ్గించి అయినా చేశారు. ఇక్కడ పుష్ప 2, దురంధర్ ఇలా ఇది కూడా ఒక ప్రచండమైనటువంటి పేరు తీసుకొస్తుందని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్టేషన్స్ కానీ అస్సలు దానికి తగినట్టుగా లేదు. నేను అప్పుడే చెప్పా, వస్తుంది కానీ ఖచ్చితంగా జూన్ 18 తర్వాత ఓటీటీలో వచ్చేస్తుందని చెప్పానమ్మా. నేను ఈరోజు దాకా ఏ సినిమా ఎప్పుడు వస్తుందో ఓటీటీలో చెప్పిన వాడిని. ఏదైనా తప్పైందా? కాబట్టి ప్రతి సినిమా ఏంటంటే అది ఎంత బాగున్నా ఒకే దాంట్లో 3 ఆటల్ని చూపించడం అనేది పబ్లిక్కి చాలా వరకు కొంత డిసప్పాయింట్ అయ్యారు. ఆ ల్యాగింగ్ కానీ బోరింగ్ అంటున్నారు, చాలా వరకు బోరింగ్ అంటున్నారు. ఎందుకన్నారు? ఇప్పుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు దంగల్, అమీర్ ఖాన్ది దంగల్ గుర్తొస్తుంది, రంగస్థలం గుర్తొస్తుంది, చెక్ దే ఇండియా మన షారుఖ్ ఖాన్ది గుర్తొస్తుంది, RRR గుర్తొస్తుంది, కొన్ని షార్ట్స్. ఒక సినిమా మనం చూస్తున్నామంటే ఏది గుర్తుకు రాకూడదు. ఉప్పెన గుర్తొస్తుంది. బుచ్చిబాబు ఉప్పెనలో హీరోకి అది తీసేశాడు, ఇక్కడ కాళ్ళు తీసేశాడు అంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఇదివరకట్లాగా ప్రేక్షకులు చాలా తొందరగా పసిగట్టేస్తున్నారు సినిమా ఏంటనేది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అలౌడ్ లేదు మొబైల్స్ షూటింగ్లో. అప్పుడు ఎందుకంటే బయటకు వచ్చి ఆ 2 రోజులు కూడా సినిమా ఆడదని. కాబట్టి పెద్ద సినిమా హిట్టు కాదు, ఫట్టు కాదు, ఏదో ఒకసారి చూడొచ్చు అంతే. కానీ అది సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందని ఆశపడ్డ వాళ్ళకి నేను మేలోనే చెప్పా, వస్తుంది. రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటారు,
ఓ వారం 10 రోజులు హడావిడి ఉంటుంది. తర్వాత ఓటీటీ నెట్ఫ్లిక్స్లో వస్తుంది, అమెజాన్లో వస్తుంది, జియో స్టార్లో వస్తుంది, చక్కగా చూసుకోండి అని చెప్పారు. అంతే. చెప్పడానికి మొహమాటం ఎందుకమ్మా? మరి ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? అమ్మ, సినిమాలో నటించేటటువంటి వాళ్ళంతా అదృష్టవంతులు. ఆ సినిమాని బయటికి తీసుకొచ్చే క్రమంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ, బయ్యర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళ గురించి బయట ప్రపంచానికి తెలుస్తుందా? నష్టం వచ్చిందో లాభం వచ్చిందో చెప్తారా ఎవడన్నా? మెడకాయ మీద తలకేమనోడు ఎవడు చెప్పడు. ఎందుకు చెప్తారు? అబ్బాస్ పాల్ గారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది, అది ఒక చక్కని సందేశాత్మకమైన చిత్రం. ఆదరించారా? నేను ముందే అన్నా, రామ్ చరణ్కి సంబంధించినంత వరకు గేమ్ చేంజర్ ఒక అద్భుతమైన నటనా పటిమ గల సినిమా, కానీ దానికి గుర్తింపు ఉండదు. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకి నేషనల్ అవార్డు వస్తుందా, స్టేట్ అవార్డు వస్తుందా, ఇవన్నీ పక్కన పెడదాం. ఒక మంచి స్పోర్ట్స్ మూవీ ఉంది తన కెరియర్లో అని అనుకోవడానికి ఉంటుంది. అంతేనా? అంతమించే ఉంది అందులో. 3 ఆటల్ని 3 కథలుగా 3 హీరోలతో, ఇప్పుడు అందులో రన్నింగ్ ఉందన్నారు, మల్ల యుద్ధం ఉందన్నారు, ఇంకోటి ఏదో ఉందన్నారమ్మా. ఈ 3 ఒకటి అల్లు చరణ్, మన రామ్ చరణ్, ఒకటి అల్లు అర్జున్, ఒకటి జూనియర్ ఎన్టీఆర్. 3 ఆటల్ని 3 హీరోలతో చేస్తే ఎంత బాగుండేది. రన్నింగ్ రేసు పెట్టావు, సైక్లింగ్ పెట్టావు, మల్ల యుద్ధం పెట్టావు, అన్నీ ఒకే దాంట్లో పెడితే బోరు కొట్టదా? ప్రేక్షకులంతా కూడా కూర్చుంటే తెలియకూడదు. పుష్ప 1 కానీ 2 కానీ సినిమా అయ్యేదాకా కదలడెవడు. అలా చూశారు. బట్ పెద్ద మూవీ ఏంటో ఫస్ట్ ఒక సాంగ్ బయటికి వస్తూనే దానిపైన కాస్త కాంట్రవర్సీ, కాస్త కాదు విపరీతమైన కాంట్రవర్సీ చాలా చేశారమ్మా. ఆ కాంట్రవర్సీ శివాజీ గారికి అనుకోవడం, ఆ తర్వాత ఆ ఇష్యూస్ అన్ని చూసాం. ఇదంతా నథింగ్ బట్ హైప్ ఫర్ ద మూవీ. చివరికి ఏమైంది? చంకనాగిపోయింది. అంతే. ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రేక్షకులకి ఉపయోగపడే విధంగా అన్నీ ఉండాలి. గ్రామ స్థాయి నుంచి క్రీడాకారులు బయటికి రావాలి అన్న ఆలోచనని మొత్తం తీసుకొచ్చి ఒకే దాంట్లో పెట్టి దాని ద్వారా ప్రపంచం మొత్తం చూపిద్దాము అని అనుకుంటే బోరు కొట్టక ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? కొంచెం ఆలోచించాలి. ఇదివరకటి విధానంలో ఒకటి కాదు, కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, టెన్నికాయిట్ ఉంది, షటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎంతసేపు వీళ్ళ దుంప దగ్గర ఆ క్రికెట్ 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 ఇదేనా? ఇంకొక ఆట లేదా? ఆ ఆటను చూపించే విధానంలో కొంతమంది చాలా చక్కగా చూపిస్తున్నారు. పూర్తి 2.5-3 గంటల నిడివి ఆ ఆట చూపిస్తున్నారు. ఇందులో ఏం చేశారు? అరగంటకో ఆట చూపించేసి అర్థం కాని స్థితికి తీసుకొచ్చారు. అర్థమైంది? ఎవరికన్నా బోర్ కొట్టింది అంటున్నారు. రామ్ చరణ్ అభిమాని సూపర్ హిట్ అనక అన్న బాగా చేయలేదు అని అంటాడా? ఎవడన్నా? ఎక్కడ పాసిబుల్ అవుతుంది కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎవడైనా మా అన్న అద్భుతం. రామ్ చరణ్ సినిమాకి పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని ఎందుకు వస్తున్నాయి నినాదాలు థియేటర్ల దగ్గర? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రేక్షకుడికి ఇవాళ కొత్తదనం కావాలి. ఇవాళ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూసే సినిమాల కన్నా అమెజాన్లో ఓటీటీలో వచ్చే సినిమాలకే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. కంటెంట్ ఎక్కువ. స్టోరీ. ఎందుకని? ఎస్, కంటెంట్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే అవకాశాలు ఉంటున్నాయి. అనేక రకాల భాషల్లో వస్తున్నాయి. ఒక్క లాంగ్వేజ్. ఇప్పుడు మన సినిమా కూడా 5 లాంగ్వేజ్లు 6 లాంగ్వేజ్ల్లో ఉంటున్నాయి. అలాగే మలయాళం, కన్నడ, తమిళం, బెంగాలీ, హిందీ, సింధు, ఇట్లా పంజాబీ, ఇవన్నీ తెలుగులో కూడా వస్తున్నాయి. సో ముచ్చట పడుతున్నారు కూర్చొని ప్రశాంతంగా, ఇంట్లో కూర్చొని పులిహార తింటూ హాయిగా చూస్తున్నారు ప్రశాంతంగా. అయితే ఈ మధ్యకాలంలో గమనిస్తే మనం పెద్ద సినిమాలకి ఏదో ఒక ఆటంకాలు, ఏదో ఒక ఇబ్బందులు, కానీ చిన్న మూవీస్ రాజు వెడ్స్ రాంబాయి, తర్వాత నరసింహ, ఇట్లాంటివన్నీ మూవీస్ హిట్ అవుతున్నాయి. చిన్న సినిమాలకి కలెక్షన్స్, కొత్త కళాకారులకి, చిన్న నిర్మాతలకి భగవంతుడిచ్చిన మహావరం అమ్మ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్. ఒకప్పుడు సినిమాలో నటించాలి అంటే ఆడది తన మానవ అమ్ముకోవాలి, మగవాడు తనకున్నది అమ్ముకోవాలి.
ఇది నిజం, ప్రత్యక్ష సాక్షిని నేను. అవునా? ప్రత్యక్ష సాక్షిని. నన్నే అడిగారు, అయితే అది తీసుకురా లేకపోతే డబ్బు తీసుకురా అని. తెలుగు చక్కగా మాట్లాడుతున్నాను, వచ్చే అన్నారు, వెళ్ళా. చివరికి వాళ్ళు చేసింది ఏంటి? ఇది. నాకు పేర్లు అనవసరం, చెప్పి ఎందుకు అనవసరంగా బద్నాం చేయడం, కానీ అన్నీ తెలుసు. అప్పుడు ఈ ఆర్టిస్టులకి అవకాశం లేదు. మనసు చంపుకొని చేసిన వాళ్ళు ఉన్నారు, ఆడమగా. కానీ ఇప్పుడు ఈ చిన్న నటీనటులకి, చిన్న ప్రొడ్యూసర్లకి, టెక్నీషియన్స్కి, ప్రత్యేకించి కథా రచయితలకి, దర్శకులకి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఊపిరిని అందించింది. చాలా చక్కగా కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో చక్కని చిత్రాలు ఇవాళ మనం ఓటీటీలో చూస్తున్నాం, పెద్ద స్క్రీన్ల మీద కాదు. భవిష్యత్తులో ఈ మాల్స్ కూడా ఉండవు. ఖచ్చితంగా ఖచ్చితంగా సినిమాలు కూడా భవిష్యత్తులో మాల్స్ లో స్క్రీన్స్ ఉండవమ్మా. డైరెక్ట్ అదేదో అంటారు కదా ఓటీపీ, ఆ ఓటీపీ కొడితే కొత్త సినిమా డైరెక్ట్గా ఇంట్లోనే చూస్తాం మనం స్క్రీన్ మీద. ఆ స్కానర్ ఏదో అంటారు కదా, ఆ స్కానర్ క్లిక్ చేసేసి అమౌంట్ కొట్టేస్తే మనం ఇంట్లోనే చూస్తాం. జరగబోయేది అదే, కొత్తగా ఏముండదు. కాబట్టి పెద్ద సినిమాలకి ఏంటంటే ఏదో రకంగా హైప్ రావడం కోసం ఏవో కార్యక్రమాలు చేయటం, ఏవో ప్రోగ్రాములు చేయటం, ఎన్ని చేసినా సత్తా ఉండాలిగా స్టోరీలో. ఆ సత్తా ఉంటే బాగుంటుంది. కాకపోతే పెద్ద సినిమా అనుకున్నంత రేంజ్ మాత్రం లేదు. నేను ఇది వెరీ లాంగ్ బ్యాకే చెప్పాను మన దగ్గర కూడా. బట్ ఏంటంటే ఓకే, ఆ 3 ఆటలు ఒకే దాంట్లో పెట్టేసేసి బోర్ కొట్టించారు అని అంటున్నారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రమే ఆ సినిమాకి ఆయువు పట్టు. రామ్ చరణ్ నటన మాత్రమే ఆ సినిమాకి ఆయువు పట్టు, మిగతావన్నీ సెకండరీ అంతే. ఇందాక మీరు అంటూ ఒక మాట అన్నారు, సినిమాల అవకాశాల కోసమని అటు ఆడది మానవం అమ్ముకోవాలి, మగవాడు తనకున్నది అమ్ముకోవాలి. ఇలాంటి పరిస్థితులు అసలు ఇంకా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాయా? అబ్బే ఇప్పుడు ఆ కష్టం లేదమ్మా. అబ్బే ఓ అమ్మ తెల్లారులైతే మేము రెడీ అనే విధంగా యూట్యూబ్లో పెడుతున్నారు. ఇంకెందుకుంటాయమ్మా? కాకపోతే ఏంటంటే ఇవాళ రేపు మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు, చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి నందేదో పందేదో తెలుసుకుంటున్నారు, ఖచ్చితంగా తెలుసుకుంటున్నారు. అందుకే వాళ్ళ గౌరవం, వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ మర్యాద కాపాడుకుంటూ వాళ్ళకున్న కోరికని వాళ్ళు స్క్రీన్ మీద చక్కగా తీర్చుకుంటున్నారు. ఏమి ఇబ్బంది లేదు, ఇదివరకట్లా లేదు ఇప్పుడు. సో పెద్ద సినిమాలో అవకాశం గురించి అంటే కూడా చిన్న సినిమాలో నటించడం బెటర్. నా సలహా ఒకటే, నటుడు నటి అనబడేవాళ్ళు, కథా రచయితలు అనేవాళ్ళు, దర్శకులు అనేవాళ్ళు దయచేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని నమ్ముకోండి, కానీ పెద్దవాటి కోసం మిమ్మల్ని అమ్ముకోకండి అని చెప్తా. ఒక పక్క పెద్దవాటి కోసం అమ్ముకోవద్దు అంటున్నారు, ఇంకొకటి పెద్ద పెద్ద స్టూడియోలు, పెద్ద సినిమాలు కోసం అమరావతిలో స్టూడియో కన్స్ట్రక్షన్స్ కానీ ఇదని అదని ఒక పెద్ద హంగామాని. ఏం జరగదు, ఏముండదు. అదంతా అదేదో సినిమా, వినోదం సినిమాలో ఉతిటి బ్యాంక్ అని ఒకటి టైటిల్ ఉంటుంది. ఒక చైర్మన్ అపాయింట్ అయ్యారు, మిగతా సభ్యులు అటెండ్ అయ్యారు, ఒక పెద్ద ఫంక్షన్ జరుపుకున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే తప్ప నిలబడే స్థితి కాదు ఈరోజు. ఎన్ని బిల్డింగులు మొదలుపెట్టి ఆగిపోయినాయి అమరావతిలో, పూర్తయినాయా? ఇది కూడా అంతే. సో సినిమా ఇండస్ట్రీకి కూడా, సినిమా ఇండస్ట్రీ ఏపీలో వైజాగ్లోనే ఉంటుంది, వైజాగ్లోనే స్టూడియోలు ఉంటాయి, వైజాగ్లోనే ఛాంబర్ ఉంటుంది, వైజాగ్లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ ఉంటుంది, వైజాగ్లో మాత్రమే సినీ రంగానికి పెద్దపీట వేస్తారు. ఇది ఏనాడో చెప్పా, తర్వాత నేను చెప్పిన మాటే గంటా గారు కూడా చెప్పారు. రానున్న రోజుల్లో జరిగేది కూడా అదే. సో ఇక్కడ ఎంత అట్టహాసంగా ఎంత ఆర్భాటం చేసినా కానీ అమరావతిలో ఒక చిన్న బిల్డింగ్ కూడా ఒక 15-20 ఏళ్ల తర్వాత చూద్దామమ్మా, అంతే. నువ్వు అన్నది ఏమన్నా ఉంటుందేమో. సో ఇప్పట్లో అదైతే సాధ్యం కాదంటారు. ఒక ఐటీ కంపెనీ పెట్టేయడం చాలా తేలిక, రన్ చేయడం చాలా కష్టం. బోర్డు తిప్పిన ఐటీ కంపెనీలు ఎన్ని చూస్తున్నావమ్మా. అమరావతిలో మొన్న పడ్డ వానలకి అమరావతి మొత్తం ఏ వాటర్ అయితే డంప్ అయిందో అవి ఆ వాటర్ మొత్తం తీయడానికి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. 1 కాదు 2 కాదు,
అవి ఎప్పుడు తీసాను, వీళ్ళు ఎప్పుడు మొదలుపెట్టాను, అవి ఎప్పుడు అయ్యాను, నేను చూస్తానని నాకు నమ్మకం లేదమ్మా. ఆలోపు వైజాగ్లో సిద్ధమైపోతాయా స్టూడియోస్ అయితే? ఆల్రెడీ ఉన్నాయమ్మా. రామానాయుడు గారు ఉన్నాయి, సురేష్ బాబు చేశారు, మోహన్ బాబు చేశారు, ఇంకా భీమిలీ రోడ్లో చాలామంది ల్యాండ్స్ దానికి ప్రొక్యూర్ చేశారు. నందమూరి బాలకృష్ణ గారి యొక్క అల్లుడు గారు పాపం ఆయన ఎవడి ఏర్పాట్లో వాళ్ళు ఉన్నారమ్మా. మనం పిచ్చోళ్ళం మనకు తెలియదు, కానీ అందరూ ఋషికొండని ప్రత్యేకించి ఋషికొండ, యారాడ, భీమిలీ బీచ్ ఇవన్నీ సినిమా షూటింగుల కోసం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. కాబట్టి ఇక అక్కడ ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ అని జగన్ అనౌన్స్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయలా. కానీ సభలు అక్కడే జరిగాయి, సార్వత్రిక మహావేదికలు అక్కడికే వచ్చాయి, సిఐ కంపెనీల సభా వేదికలు అక్కడే జరిగినాయి, తర్వాత అగ్రిమెంట్లు అక్కడే చేశారు. ప్రతి ఒక్క ప్రాముఖ్యత కలిగిన ప్రతి కార్యక్రమం వైజాగ్లోనే జరిగింది, వైజాగ్లోనే ల్యాండ్ ఇచ్చారు. ఆంధ్రాలో ఇంకెక్కడా లేవా? రాజధాని అని చెప్పాల అంతే, రాజధానికి ఇవ్వాల్సినంత గొప్ప స్థాయి వైజాగ్కి ఇచ్చారు.